దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి మనం చదువుదాం. 59 వరకు మనం చదువుదాం. యూదులు ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తమును త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపెదను. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనెను. ఆమె కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తుతులు, స్తోత్రములు ప్రభువాని స్తుతులు, స్తోత్రములు. ఓ నిశ్చయముగా నా ప్రభువా, నాయన ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువా, ఓ నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నాయన పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము నాయన. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. ఓ నాయన, అదుగు నా తండ్రి, వధువుకి ఇవ్వబడిన వాగ్దానం ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము నాయన. వాద్యముల ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము నాయన. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థించారు. వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి జవాబిచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. ఓ ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యములో రాయబడింది నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించును గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇంకను నీ వాక్యములో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇంకను కూడా ప్రభువా నీ వాక్యములో రాయబడింది నాయన,
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయ జీవితంలో బలపరచండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములను బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి నా తండ్రి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయండి. జీవం కలిగిన దేవుడా, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సహాయం చేసి మీరు మహిమ పొందమని ఈ మధ్యాహ్న సమయంలో మీరే మాకు కావలసిన వర్తమానం అందించి బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము చేరి దేవుని స్తుతించుటకు, దేవుని కనపరచుటకు, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని, గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయమును చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు ఇదిగో యాక్సిడెంట్లై బాధలలోనూ, శ్రమలలో, కష్టాలలో, శోధనలో ఉంటున్నారు. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు అవన్నీ కూడా ఏమీ లేకుండా క్షేమంగా ఉంచి ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహింపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే యేసు క్రీస్తులో ఉన్న 3 ఈడ్పుల యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉన్న 3 ఈడ్పుల యొక్క పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున జీవం గల ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు దేవుడని, ఒక మానవుడే దేవుడని మనము ఈ లోకములో ప్రకటిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. మానవుడే దేవుడని మనము ఈ రోజున ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అటువంటి సమయంలో ఈ లోకంలో మనము ఎన్నో ప్రియులారా అభ్యంతరములను ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు ఒక మానవుడు పట్టుకుని మీరు దేవుడు అంటున్నారు, ఒక మనిషిని దేవుడు అంటున్నారు అని ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంటుంది. అదేవిధంగా పక్షిరాజు వర్తమానాలు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. విలియం మేరన్ బ్రహ్మ గారికి పెళ్ళయింది, ఆయనకి భార్య ఉన్నది, ఆయనకి పిల్లలున్నారు, ఆయన ఎలా దేవుడు అవుతాడు అని చెప్పి ప్రియులారా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అంటే పెళ్లి చేసుకుంటే దేవుడు కాదు, పెళ్లి కాకపోతే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో వివాహం అయితే దేవుడు కాదు, వివాహము కాకపోతే ఆయన దేవుడు అని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, రెండవది మనము చూడవలసిన విషయం ఏంటంటే విలియం మ్యారిన్ బ్రెనహాం గారు వర్తమానాల్లో మనం చూడాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మొదటిగా మనము పరిశుద్ధ గ్రంథములో చూడాలి. రెండవది మనం ఎక్కడ చూడాలి అనంటే ఈ కాలానికి గొప్ప ప్రవక్తగా వచ్చినటువంటి విలియం మ్యారిన్ బ్రెనహాం యొక్క వర్తమానాల్లో మనం చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. విలియం మ్యారిన్ బ్రెనహాం గారి యొక్క వర్తమానాల్లో కూడా ఎక్కడ కూడా వివాహం అయితే దేవుడు కాదు, వివాహము కాకపోతేనే దేవుడని ఆయన వర్తమానాల్లో ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలా చెప్పుంటే మనం చూడాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తుకి ఆయనకు వివాహం కాలేదు కాబట్టి ఆయన దేవుడు, ఆయన దేవుడు. విలియం మ్యారిన్ బ్రెనహాం గారికి వివాహమైంది కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదని వాదిస్తున్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మొదటిగా మనం గమనించాల్సింది పరిశుద్ధ గ్రంథములో ఆ విధంగా ఉన్నదా లేదా. ఆమేన్, హల్లెలూయా. రెండవది, మనము ఏ ప్రవక్తనైతే ఈయన ప్రవక్తని మనం నమ్ముతున్నామో ఆ ప్రవక్త యొక్క వర్తమానాల్లో కూడా మనము చూడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఈ రోజున మనము విలియం మ్యారిన్ బ్రెనహాం గారి యొక్క వర్తమానాలను పరిపూర్ణంగా నమ్ముతున్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. ఏదో కొన్ని నమ్మి, కొన్ని మాత్రమే నమ్మి, కొన్ని మనం విడిచిపెట్టడం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనము ఏ విధంగా నమ్ముతున్నాం? పరిపూర్ణంగా నమ్ముతున్నాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనము నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా మనము నమ్ముతున్నాము. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి వాక్యాన్ని మనము నమ్ముతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తు బ్రెనహాం యొక్క వర్తమానాలను, ప్రభు అయిన క్రీస్తు బ్రెనహాం యొక్క వర్తమానాలను ఆయన 1200 మెసేజ్లు వర్తమానాలు చేశాడు. ఆ వర్తమానాలన్నిటిని కూడా మనము నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నమ్మి దానిని పట్టుకొని దాని ప్రకారము మనము జీవిస్తున్నాము. కనుక పరిశుద్ధ గ్రంథంలో వివాహము కానిటువంటి వ్యక్తి దేవుడని, వివాహము చేసుకున్న వ్యక్తి దేవుడు కాదని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండవది, విలియం మ్యారిన్ బ్రెనహాం, ప్రభు అయిన విలియం మ్యారిన్ బ్రెనహాం యొక్క వర్తమానాల్లో ఆయన కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఏమని, దేవుడు కాకపోతే, వివాహం కాకపోతేనే దేవుడు, వివాహం చేసుకున్న వ్యక్తి దేవుడు కాదని ఆయన కూడా ఎక్కడ కూడా తన ప్రసంగాల్లో ఆయన బోధించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన పుత్ర స్వీకారము, యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, పుత్ర స్వీకారము అనేటువంటి వర్తమానంలో ఆయన పుత్ర స్వీకారము మూడవ భాగము ఆయన ఈ ప్రసంగాన్ని ఎప్పుడు చేశాడంటే 1960వ సంవత్సరము 5వ నెల 22వ తారీఖు చేశాడు. 1960వ సంవత్సరము
5వ నెల అంటే మే నెల 22వ తారీఖున ఆ ప్రసంగాన్ని చేశాడు. ఏ ప్రసంగాన్ని? పుత్రస్వీకారము 3వ భాగాన్ని చేశాడు ఆయన. ఆ భాగంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 68వ పేరలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వినిన అతి మాధుర్యమగు మాటలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వినిన అతి మాధుర్యమగు మాటలు ఇవి. తండ్రి, వారి నిమిత్తము నన్ను నేను శుద్ధి చేసుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాటలను ఇక్కడ క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తండ్రి, వారి నిమిత్తము నన్ను నేను ఏం చేసుకుంటున్నాడంట? శుద్ధి చేసుకుంటున్నాడంట. శుద్ధి చేసుకోవటం ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శుద్ధి చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే సరి చేసుకోవటం. శుద్ధి చేసుకోవటం అంటే అర్థం ఏంటి? సరి చేసుకోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సరి చేసుకోవటం అంటే అర్థం ఏంటి? అంటే ఎవరు సరి చేసుకుంటారు? ఎవరైనా తప్పు చేస్తే సరి చేసుకుంటారు. నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఏమండి, కనుక తప్పు చేసినోడు, పాపం చేసిన వాళ్ళు ఏమంటారు? నన్ను నేను సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నవే అని చెప్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంట? నన్ను నేను శుద్ధి చేసుకొనుచున్నాను, శుద్ధీకరించుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు తెలుసా? బ్రహ్నాం గారు అంటున్నాడు ఇక్కడ. మళ్ళా బ్రహ్నాం గారు ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటున్నాడు? మీకు తెలుసా ఆయనకు ఒక ఇల్లు కలిగి ఉండుటకు హక్కు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఇల్లు కలిగి ఉండుటకు హక్కు ఉందంట? యేసుక్రీస్తుకి. ఇక్కడ క్రీస్తు ప్రణామం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఇల్లు కలిగి ఉండుటకు ఆయనకు హక్కు ఉందంట. ఆ హక్కు ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఇల్లు కలిగి ఉండేటువంటి అధికారము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక మానవుడు. ఎవరు మానవుడు? యేసుక్రీస్తు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన ఒక మానవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భార్యను కలిగి ఉండు హక్కు ఆయనకు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఒక ఇల్లు కలిగి ఉండుటకు హక్కు కలిగి ఉన్నాడు. ఆయన ఒక మానవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక మానవుడు, భార్యను కలిగి ఉండు హక్కు ఆయనకున్నది అని మీకు తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. సంఘం ఏమనుకుంటుంది? యేసుక్రీస్తుకు వివాహం కాలేదు కాబట్టి ఆయన దేవుడు, ఆయన దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక మానవుడు, భార్యను కలిగి ఉండు హక్కు ఆయనకున్నదని మీకు తెలుసా? ఆయన నరుడు, వీటన్నిటినీ పొందు హక్కు ఆయనకు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి చేసుకున్న హక్కు యేసుక్రీస్తుకి ఉంది. భార్యను కలిగి ఉండుటకు ఆయనకు హక్కు ఉంది. ఆయన బిడ్డలను కనే హక్కు ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ యేసుక్రీస్తు నన్ను నేను శుద్ధి చేసుకొనుచున్నాను.
అంటే నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను అని అంటే నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నన్ను నేను సరి చేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటంటే వీటన్నిటిని నేనేం చేస్తున్నానంటే విసర్జించుచున్నాను అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇది జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఇస్తున్నటువంటి సందేశములో పుత్రస్వీకారం అనేటువంటి వర్తమానం 3వ భాగములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఆయన వచ్చిన పని ఏదైతే ఉన్నదో చూడండి, యేసుక్రీస్తు 40 దినాలు ప్రియులారా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేనికి చేశాడు ఆయన ఉపవాస ప్రార్థన? అపవాది చేత శోధించబడుటకు. అపవాది చేత శోధించబడేది ఎవరు అంటే ఒక పురుషుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీతత్వం కలిగిన వాళ్ళు, పురుషతత్వం కలిగిన వాళ్ళు సాతానుడి చేత ఏం చేయబడతారు? శోధించబడతారు. పురుషుడు దేని వలన శోధించబడతారు? ఒక అందమైన స్త్రీ కనబడింది అనుకో, మోహపు చూపు ద్వారా అతను ఏం చేయబడతాడు? శోధించబడతాడు. స్త్రీ కూడా అంతే. కనుక ఇక్కడ యేసు క్రీస్తు కూడా వాటిని జయించుటకు, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదే శరీరాశ అంటే శరీరమును జయించుటకు, శరీర కోరికలు ఏవైతే ఉన్నావో. ఎందుకని? ఆయన పురుషుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎవరండి? పురుషుడు. సంపూర్ణమైన పురుషుడు ఆయన, సంపూర్ణమైన మానవుడు ఆయన, సంపూర్ణమైనటువంటి ఒక నరుడు ఆయన. ఒక పురుషునిలో ఉన్నటువంటి తత్వం అంతా కూడా యేసుక్రీస్తులో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ శరీర సంబంధమైన కోరికలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఆయన జయించుటకు, విడిచిపెట్టుటకు తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే ఆయన పిల్లలు గమనించండి, శుద్ధీకరించుకుంటున్నాడు అక్కడ. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతేగాని పెళ్లి చేసుకుంటే దేవుడు కాదు, పెళ్లి చేసుకోకపోతేనే దేవుడు అంటే అది అపవాది చేస్తున్న పని, దయ్యము చేస్తున్న పని. దయ్యము ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. దయ్యము ఈ రోజున పక్షిరాజు వర్తమానాలు ఎవరైతే పట్టుకున్నారో వారందరిని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఏ విధంగా మోసం చేస్తుంది? ఇదిగో విలియం మేరన్ బ్రహ్మ్ వివాహం చేసుకున్నాడు కదా, ఆయనకి పెళ్ళయింది, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు కదా, ఆయన ఏ విధంగా దేవుడు అవుతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పెళ్ళి కాకపోతే దేవుడు, పెళ్ళైతే దేవుడు కాదని పరిశుద్ధ గ్రంథము ఎక్కడ చెప్పటం లేదు. విలియం మేరన్ బ్రహ్మ్ గారు వర్తమానాలు కూడా ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఇది మీరు పూర్తిగా ముందు గ్రహించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్న వాళ్ళకి ఇదొక సవాలుగా నేను ఈ విషయాన్ని బోధిస్తా ఉన్నా, ప్రకటిస్తున్నా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ముందు వాళ్ళు ఎక్కడ చూపించాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చూపించాలి. రెండవది ఎక్కడ చూపించాలంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాల్లో వాళ్ళు చూపించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున జీవం కలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలను మనం పూర్తిగా నమ్మి అంగీకరించి దాని ప్రకారము మనము జీవిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ రోజున మనము ఈ లోకానికి దేవుళ్ళుగాను ప్రభువులుగా ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం? మనకు వివాహమైంది కదా, మరి వివాహమైన వాళ్ళు దేవుడుగా క్రీస్తులుగా ఎలా ఉంటారు? వివాహ చట్టం అనేది దేవుడే నియమించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఆయనకి వివాహం చేసుకోవాలని ఉంది. అందుకే కానా అనేటువంటి వివాహానికి కూడా ఆయన వెళ్ళాడు. ఆ కానా వివాహములో అక్కడ ఉన్నటువంటి ఆ కొరతను ఆయన తీర్చాడు. ఆయనకు వివాహం అంటే చాలా ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఆయన
మొట్టమొదటి అద్భుతము, మొట్టమొదటి సూచిక్రియ ఆ కానాను ఆ వివాహపు విందులో ఆయన జరిగించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మొదటి అద్భుతము, మొదటి సూచిక్రియ, మొదటి కార్యము ఎక్కడ జరిగించాడంటే ఆ యొక్క కానా అనేటువంటి వివాహము యొక్క విందులో. ఆ ద్రాక్షారసం అయిపోతే ఆ ద్రాక్షారసాన్ని ఆయన అక్కడ ఏం చేసినాడంటే సృష్టించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేశాడు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వివాహము చేసుకోలేదు కాబట్టి ఆయన దేవుడు. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు వివాహమే చేసుకొని ఉంటే ఆ రోజుల్లో ఒకవేళ ఈనాడు క్రైస్తవ ప్రపంచం కూడా అసలు నమ్మేది కాదేమో. అంతే కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన వివాహము చేసుకోవడానికి రాలేదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన పరిశుద్ధుడుగా, ప్రియులారా గమనించండి, తన యొక్క రక్తాన్ని ఆయన చిందించుటకు వచ్చాడు. ఆయన కల్ముషం లేని రక్తాన్ని ఆయన చిందించడానికి వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తము ప్రజలను రక్షించడానికి, ఆయన చిందించడానికి వచ్చాడు కాబట్టి ఆయన తను తాను ఆ కోరికలన్నీ కూడా, శరీర సంబంధమైన ఆ కోరికలన్నీ కూడా చంపుకొని, ప్రియులారా అలా తను వచ్చిన పని ఏదైతే ఉన్నదో ఆ పనిని ఆయన ఏం చేసినాడంటే సంపూర్తి చేశాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం, మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు మనతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క అంశం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తులో ఉన్నటువంటి 3 ఈడుపుల యొక్క పరిచర్య. అసలు ఈడుపు అంటే అర్థం ఏంటి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈడుపు అనగా తరగతి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన 30 సంవత్సరాల వరకు ఆయన స్వార్థ రంగంలోకి రాలేదు. ఆయన యోహాను చెరపట్టబడిన సంగతి యేసు విని అప్పుడు ఆయన ఏం చేసినాడంటే సువార్తను ప్రకటించుటకు వచ్చినట్లుగా మనకు వాక్యములో రాయబడింది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 14 వచ్చిన మనం చదువుదాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యేసు ఆయన సువార్త ప్రకటించడానికి 30వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఆయన 30వ సంవత్సరంలో వచ్చి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు యొక్క మొదటి ఈడుపు ఏమిటి అని అంటే, ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు యొక్క మొదటి ఈడుపు ఏంటంటే సువార్తను ప్రకటించడము. మొదటి ఈడుపు ఏంటి? సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గలిలయ ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ, కపెర్నహూము, గలిలయ ఆ సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరుగుతూ ఏం చేస్తున్నాడంటే రోగులను స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అది యేసుక్రీస్తు యొక్క మొదటి ఈడుపు. మొదటి ఈడుపులో ఆయన చేసిన పని ఏమిటంటే
సువార్తను ప్రకటించడము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. సువార్తను ప్రకటించడము. సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించు ఆ గలిలయ, కపెర్నహూము, ఆ సముద్ర తీరమంతా కూడా ఆయన సంచరించుచు ఏం చేస్తున్నాడంట? రోగులను స్వస్థపరచుచు ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఆ మాట చదవండి అక్కడ. 21వ వచనం నుంచి, మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి. అంతట వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రం వలె కాక అధికారము గల వాని వలె వానికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మలు పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఓరకుండము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అది ఆయనకు లోబడుచున్నవే. ఒకరితో ఒకడు చెప్పుకుని వెంటనే ఆయనను గురించి సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది మొదటి ఈడుపు పరిచర్య. యేసులో మొట్టమొదటి ఈడుపు పరిచర్య, ఆయనలో మొదటి తరగతి యొక్క పరిచర్య ఏమిటి అనంటే అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయటం, స్వస్థతలు జరిగించడం. యేసులో మొదటి ఈడుపు పరిచర్య ఏమిటి? సువార్తను ప్రకటించడము, అద్భుత కార్యములు చేయటము, కుంటోడికి కాళ్ళు ఇవ్వడము, గుడ్డివాడికి చూపివ్వడము, కుష్ఠరోగులు స్వస్థపరచడము, అపవిత్రాత్మలు పట్టిన వారికి వెళ్ళగొట్టడము. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని అపవిత్రాత్మ నుండి విడుదల ఇవ్వడానికి అక్కడ యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ కపెర్నహూములోనే ఆయన ఏం చేస్తున్నాడంటే నివాసం ఉన్నాడు. అక్కడే కాపురం పెట్టాడు ఆయన. కపెర్నహూము ఎక్కడుంది అనంటే గలిలయ సముద్రము దరినున్నది అది. ఆమేన్, హల్లెలూయా. ఈ సముద్ర దరిన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రోగాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి జ్వరాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక యేసు ఆ కపెర్నహూములోనే ఉండి ఆ గలిలయ, ఇంకో ప్రాంతం దెక్కపోలియా అనేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతములన్నీ కూడా ఆయన అక్కడుండి ఏం చేస్తున్నాడంట? సంచరిస్తూ తిరుగుతూ ఆయన ఏం చేస్తున్నాడంట? రోగులను స్వస్థపరచు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుచు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతమంతా కూడా సంచరిస్తా ఉన్నాడంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసులో ఉన్నటువంటి మొదటి ఈడుపు పరిచర్య ప్రియులారా అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, గొప్ప కార్యములు, కుంటోడికి కాళ్ళు ఇవ్వటము, గుడ్డోడికి చూపు ఇవ్వడము, కుష్ఠరోగులు స్వస్థపరచడము, చచ్చిపోయిన వారిని లేపి నడిపించడము, సువార్తను ప్రకటించడము. ఇది యేసుక్రీస్తులో మొట్టమొదటి జరిగినటువంటి ప్రియులారా ఈడుపు, మొదటి తరగతి యొక్క పరిచర్య. ఆమేన్, హల్లెలూయా.
కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచాడా లేదా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఓ ఆయన 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఏం చేసినాడు? స్వస్థపరిచాడు. అది 3వ విడుపు పరిచర్య. అది గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే 3వ విడుపు ఏంటి? బహిరంగ ప్రదర్శన కాదు. ప్రజలందరుగా చూసే పరిచర్య ఏమో బహిరంగంగా జరిగేది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరికి తెలియకుండా జరిగేదేమో అది రహస్యంగా ఒక సామాన్యతలో జరిగేటువంటి కార్యాలవి. అది 3వ విడుపు యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యేసులో మొదటి విడుపు పరిచర్య ఏమిటంటే, ప్రియులారా గమనించండి, కుంటోడికి కాళ్ళు ఇవ్వడము, గుడ్డోడికి చూపు ఇవ్వడము, కుష్ఠరోడు స్వస్థపరచడము, చచ్చిపోయిన వాళ్ళు లేపడము, ఏమండి సకల రోగులందరినీ స్వస్థపరచడమే యేసుక్రీస్తు యొక్క మొదటి విడుపు పరిచర్య. అందుకనే ఆయన దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఏమంటున్నారు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు? ఓ దయ్యములు ఈయన మాటకు లోబడుచున్నవే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమంటున్నారండి? దయ్యములు ఈయన మాటకు లోబడుచున్నవే. ఒకరోజు యేసు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు శిష్యులు కూడా ఆయనకు ఎదురుగా ప్రయాణం చేశారు. యేసు సముద్రం మీద నడుస్తున్నప్పుడు భయంకరమైనటువంటి గాలి తుఫాను చెలరేగింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అదొక సందర్భము. మరొక సందర్భం ఏమిటి? యేసుక్రీస్తు తర్వాత ఆయన శిష్యులు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ధోనిలో ఆయన ఆ ధోని యొక్క అమరమున అంటే అడుగు భాగమున ఆయన చేస్తున్నాడంట, పడుకొని తలవాల్చుకొని నిద్రించుచున్నాను అని వాక్యం రావి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అప్పుడు ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. ఆమేన్, హల్లెలూయా. చెలరేగినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు అక్కడ ఆ శిష్యులు భయపడిపోయారు. వాళ్ళ హృదయం కలవరపడతా ఉంది. వాళ్ళ హృదయం అంతా కూడా వేదనతో, దుఃఖంతో, బాధతో ఉంది. ఓ ఇదిగో మనం ఈ రోజున ఆవలగట్టు వైపుకి చేరగలమా అని చెప్పి వాళ్ళ హృదయం అంతా కూడా కలవరపడతా ఉన్నది. అప్పుడు పేతురు వెళ్ళి, ఓ ప్రభువా ప్రభువా అని యేసుని లేపి ఆయన ఏమంటున్నాడంటే, ఓ ఇదిగో మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నారండి? ప్రభువా ప్రభువా ఇదిగో మేము నశించిపోతున్నాం. ఏమైపోతున్నారంట? వాళ్ళు నశించిపోతున్నారంట. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? లేపారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అని చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఓ విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళరా, నేను ఎందాక మీతో ఉండును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే గాలిని గద్దించాడు. ఓ సముద్రమును గద్దించాడు. గాలిని గద్దించగా గాలి నిమ్మళమైపోయింది. సముద్రమును గద్దించగా సముద్రం ఏమైపోయింది? నిమ్మళపరచబడింది. అప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, గాలి ఈయన మాట వింటుందే, సముద్రము ఈయన మాట వింటుందే, ఈయన ఎవరో? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గాలి ఈయన మాట వింటుంది, సముద్రము ఈయన మాట వింటుంది, ఈయన ఎవరో? సృష్టిని ఆయన ఏం చేసుకుంటున్నాడు? లోపరుచుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సముద్రము ఆయన గద్దించినప్పుడు సముద్రం ఆయన మాటకు లోబడింది.
ఆయన గాలిని గద్దించినప్పుడు గాలి ఆయన మాటకు లోబడింది. ఆమేన్. ఆయన సృష్టిని ఆయన తన వశములోకి తీసుకున్నాడు ఆయన. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సృష్టిని తనకు లోపర్చుకున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసులో మొదటి ఈడుపు పరిచర్య, మొదటి తరగతి పరిచర్య అది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మొదటి ఈడుపు పరిచర్యలో అద్భుతములు, స్వస్థతలు, ఆయన చేయలేనిటువంటి కార్యం అంటూ ఏది కూడా లేదు. ప్రతి కార్యం ఆయన చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మొదటి ఈడుపు పరిచయం ఏమిటంటే స్వస్థతలు చేయటము. రెండవ ఈడుపు ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. రెండవ పరిచయం ఏంటి? హృదయ రహస్యం. రెండవ ఈడుపు ఏంటి? హృదయ రహస్యం. హృదయ రహస్యాలు బయలుపరచడం. మరి యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా సరే ఆయన ఎవరికైనా సరే హృదయ రహస్యాలు చేశాడా అని మనం గమనిస్తే, ప్రియులారా గమనించండి, ఆయన పరిశుద్ధ గ్రంథములో కొంతమందికి హృదయ రహస్యాలు చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. చూడండి యోహాను సువార్త మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్తలోకి మనం వద్దాం. ఇప్పుడు మొదటి అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రియా పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువు అని నతానీయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతానీయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఆయన నతానీయేలు గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయ రహస్యాలు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదనేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను నీవు ఎలాగెరుగుదువు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి ఇది. ఫిలిప్పు నీ యొద్దకు రాకమునిపే, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా,
నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్. ఓ నిజంగా నీవు ఒక కపటము లేని ఇశ్రాయేలుడు. ఆమేన్, హల్లెలూయా. ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పి ప్రియులారా, ఆ యొక్క నతానీయుల యొక్క జీవితం గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మాట్లాడడము ప్రారంభించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన మాట్లాడడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన నతానీయుల యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, ఇతను నిజముగా ఇశ్రాయేలు యొక్క కుమారుడిన. నతానీయులు ఎవరంట? ఇశ్రాయేలు యొక్క కుమారుడు. ఇతని యందు ఏ కపటము లేదు. ఓ ఓ నతానీయులు, పిలుపు నీ యొద్దకు రాకమునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. చూసారా? దేవుడా మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక నతానీయుల యొక్క హృదయ రహస్యాలను యేసు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 16వ వచనం నుంచి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, 4వ వచనం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఒక మాట చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిశీలు వినిరి. అంటే యేసుక్రీస్తు కూడా ఇక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే యేసు స్వార్థ రంగంలోకి వచ్చేటప్పటికి యోహాను లేడు. యోహాను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. నాకు మనం చదివాం కదా మార్కు సువార్త ఆ 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఏం చదివాం? యోహాను చెరపట్టబడిన సంగతి యేసు విని ఆయన ఏం చేయడానికి, ఆయన ఎక్కడికి వచ్చాడు? సువార్త రంగంలోకి దిగాడు ఆయన. కనుక ఇక్కడ యోహాను ఆల్రెడీ శిష్యులు కొంతమంది చేసుకున్నాడు. ఇప్పుడు యోహాను చెరలో ఉన్నాడు. యోహాను చెరలో ఉన్నాడు కనుకనే ఆయన శిష్యులందరూ కూడా ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారు? యేసును వెంబడిస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నారు? యేసును వెంబడిస్తున్నారు. యేసును వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఇంకా ఎక్కువ మంది శిష్యులను సంపాదించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బాప్తిసం ఇస్తున్నాడని ఆ యొక్క పరిశీలు తెలుసుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమును తిరిగి వెళ్ళెను. ఆయనను యేసు బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కనుక యాకోబు తన కుమారుడైన యేసోపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక
యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆ బావి యొద్ద కూర్చుని ఉండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఆ యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును ఆ నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవరో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగెను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను. నేనిచ్చు నీళ్లు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనుకున్నట్లును చేదుకొనుటకు ఎంత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిపెట్టి తీసుకుని రమ్మని ఆమెతో చెప్పాను. చాలండి, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే. అక్కడ శిష్యులందరూ ఇక్కడ ఏం రాయబడిందంటే యేసు బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ యేసు బాప్తిస్మం ఇయ్యలేదని వాక్యంలో రాయబడింది. అంటే బాప్తిసాలు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ అని అంటే శిష్యులు ఇస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడతా ఉన్నది. ఈ స్త్రీ ఎవరు అనంటే సమరయ స్త్రీ. సమరయ అనేటువంటి అక్కడ ఊరు ఏ ఊరంటది? సుకారాను ఒక ఊరికి వచ్చారంట. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సుకారాను అనేటువంటి ఊరిలో యాకోబు బావి ఉందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సుకారు అనేటువంటి ఊరిలో ఏ బావి ఉంది? యాకోబు యొక్క బావి ఉంది. ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ అనేటువంటి ఒక ఆమె నీళ్లను తీసుకుపోవడానికి వస్తా ఉన్నది ప్రతిరోజు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ నీళ్లు వెళ్ళి యేసుక్రీస్తు ఆమె రాక మునుపు, ఆ బావి దగ్గరికి రాక మునుపు యేసుక్రీస్తు ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన శిష్యులేమో ఆహారము కొని తెచ్చుటకు వెళ్ళారంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆహారము తెచ్చుటకు వెళ్ళారు. ఈయన మాత్రం యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఆ నీళ్ళ కోసము బావి దగ్గరికి వస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీ బావిలోకి దిగింది. ఆ సమరయ స్త్రీ బావిలోకి దిగింది. ప్రభు అలాగే చూస్తున్నాడు. ఆమెను నీళ్లు ముంచుకుంది, పైకి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభువు ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే,
అమ్మా నాకు దాహమేస్తున్నది, ఓ స్త్రీ నాకు దాహమేస్తుంది కనుక నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అని అడిగాడు ఆయన. అప్పుడు ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ అంటుంది, అయ్యా నీవు చూస్తే యూదుల్లా ఉన్నావు, మేము సమరయులము, యూదులకి సమరయులకు సాంగత్యము కుదరదే. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను ఎలాగూ దాహమునకు ఇమ్మని నీళ్ళు అడుగుచున్నావని ఆమె అడిగింది. ఆమెను హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా ఓ స్త్రీ, నీవిచ్చే నీళ్లు నేను త్రాగితే నాకు మరలా దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే ఇదిగో నువ్వు ఎన్నడూ కూడా దప్పిక కొనవు. ఆమెను హల్లెలూయా. నువ్వెన్నడూ కూడా దప్పిక కొనవు. కనుక ప్రియులారా గమనించండి, నువ్వెన్నడూ కూడా దప్పిక కొనవు. అలాగైతే నాకు ఆ నీళ్లు ఇవ్వయ్యా, నేను ఇదిగో ఇంత దూరం నేను రాలేకపోతున్నాను, ఈ నీళ్లు బావిలోకి దిగి తీసుకొని వెళ్ళలేకపోతున్నాను అని ఆ స్త్రీ ప్రభుతో చెప్తా ఉన్నది. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రమ్మా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నాకు పెనిమిటి లేడు. ఆమెన్ హల్లెలూయా. నాకు పెనిమిటి లేడు అని చెప్పిన. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు చెప్పిన మాట సరియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు చెప్పిన మాట సరియే, కానీ ఇప్పుడు నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా గమనించండి, ఆమె యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రభువు వివరించి చక్కగా ఆమె కళ్ళ ముందు చెప్తా ఉన్నాడు అక్కడ. ఆమెన్ హల్లెలూయా. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఓ ఇప్పుడు అమ్మా నీకు 5 భర్తలుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఆమెన్ హల్లెలూయా. వారిద్దరి మధ్య ఇంకా మాటలు కొనసాగుతా ఉన్నాయి. ఆమెన్ హల్లెలూయా. అప్పుడు మరలా రెండవసారి ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది, అయ్యా ఇదిగో మెస్సయ్య వచ్చినప్పుడు, చదవండి ఆ వాక్యాలు చదవండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధింపరు, తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఇంకా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఓ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడును వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఆమెన్ హల్లెలూయా,
ఇది వారిద్దరి మధ్య జరిగినటువంటి సందర్భం. అప్పుడు ఆ స్త్రీ అంటుంది 25వ వచనం, క్రీస్తు అనబడిన ఆ స్త్రీ ఆయనతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిద్దరి మధ్య ఇంకా ఆమె మొట్టమొదటిగా ఏమంటుందంటే, అయా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని చెప్పింది. ఇంకా వారిద్దరి ముందు ఇంకా వాళ్ళు వాక్య సంబంధంగా మాట్లాడుతూ ఉండగా ప్రియులారా గమనించండి, మరలా ఆ స్త్రీ, ఆ సమరీ స్త్రీ మరలా ఒక అడుగు ముందుకేసి మరలా ఇంకొక మాట అంటుంది. ఏమంటుందంటే, ఓ క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అన్నప్పుడు ఆ యేసు ఏమంటున్నాడంటే, నేనే ఆయననని ఆమెతో చెప్పెను. కనుక ప్రియులారా గమనించండి, యేసు యొక్క రెండవ ఈడుపులో జరిగిన పరిచయం ఏమిటంటే హృదయ రహస్యములు. నతానీయుల యొక్క హృదయ రహస్యాలు, ఈ యొక్క సమరస్త్రీ యొక్క హృదయ రహస్యాలు, పేతురు యొక్క హృదయ రహస్యాలు, ఇలాగూ బైబిల్లో మనము యేసుక్రీస్తు చేసిన హృదయ రహస్యాలను మనము చాలా చూడగలము. కనుక యేసు యొక్క పరిచర్యలో మొదటి ఈడుపేమో అద్భుతములు, స్వస్థతలు, సువార్త ప్రకటించడం. యేసు యొక్క రెండవ ఈడుపులో కేవలము హృదయ రహస్యాలు మాత్రమే చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసు యొక్క ఆ రెండవ తరగతి పరిచర్యలో, అంటే రెండవ ఈడుపులో ఆయన చేసింది ఏమిటంటే ప్రియులారా గమనించండి, హృదయ రహస్యాలు బయలుపరచడము. ఇది ఆయన యొక్క రెండవ ఈడుపు. ఆమేన్. హల్లెలూయా. మొదటి ఈడుపు ఏంటి? అద్భుతములు, స్వస్థతలు, స్వార్థను ప్రకటించడం. రెండవ ఈడుపు ఏంటి? హృదయ రహస్యములు బయలుపరచడము. ఆమేన్. హల్లెలూయా. హృదయ రహస్యములు, స్వస్థతలు ఒకటి కావు. స్వస్థతలు వేరు, హృదయ రహస్యములు వేరు. హృదయ రహస్యములు అంటే ఏమిటి? మనము ప్రజెంట్ ఇప్పుడు ఏమైతే తలుస్తున్నామో, ఏదైతే మనము తలుస్తున్నామో, మన ఆలోచనలో ఏదైతే ఉందో, మన మనసులో ఏదైతే ఉందో, మన ఉద్దేశంలో ఏదైతే ఉందో, అదంతా కూడా బయటికి తీసుకురావడమే హృదయం యొక్క ఆలోచనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, 4వ అధ్యాయంలో అంటున్నాడు, వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులైనటువంటి వాడి అయిన ఖడ్గమును, అది కీళ్లను మూలికలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంటే శోధించుచున్నది, బయటికి తీసుకొస్తా ఉన్నట. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసు యొక్క రెండవ తరగతి అనగా రెండవ ఈడుపు పరిచర్య అనగా అర్థం ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచడము. ఆమేన్. హల్లెలూయా. రెండవ ఈడుపు ఏంటి? హృదయ రహస్యాలు. కనుక ఇప్పుడు చూడండి, మరి యేసు యొక్క మూడవ ఈడుపు పరిచర్య ఏమిటి? ఆమేన్. హల్లెలూయా. యేసు యొక్క మూడవ ఈడుపు పరిచర్య ఏమిటంటే ప్రియులారా వాక్యమును బయలుపరచడం. అంటే వాక్యమును బయలుపరచడం అంటే ఏమిటి? ఆమేన్. హల్లెలూయా. తాను ఎవరో చెప్పుకోవడం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మూడవ ఈడుపు అంటే వాక్యమును బయలుపరచడం. అందుకనే ఆ మూడవ ఈడుపు పరిచయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మొట్టమొదటిగా మనం ఏ లేఖనం అయితే చదివేమో అదే మూడవ ఈడుపు పరిచర్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? చూడండి 6వ అధ్యాయం. మనం చదివాం కదా, మొట్టమొదటి మనం చదివాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించుకునేది.
కావున యేసు ఇట్లనెను, యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరమును తిని మీరు మనుష్య కుమారుడు యొక్క శరీరము తిని ఆయన రక్తము ఆయన రక్తమును త్రాగువాడు త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. చాలండి, తర్వాత చూడండి 60 వచనం మనం చదువుతాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది 3వ ఈడ్పు. నా శరీరమును నా రక్తమును తిని త్రాగువాడెవడో వాడే నిత్య జీవము గలవాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక 3వ ఈడుపు, యేసు యొక్క 3వ ఈడుపు ఏమిటంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకోవటమే. నేనే మనిషి కుమారుని, నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. మీ పితరులు మన్నాను తిని అరణ్యములో చచ్చిరి, అరణ్యములో కూడిరి. కానీ ఈ జీవాహారమును తినువాడు, చదవండి ఆ వాక్యాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఈ ఆహారమును తినువాడు ఎల్లప్పుడూ నిరంతరము జీవించునని మీతో నేను చెప్పుచున్నాను. అంటే మరణము లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిరంతరము జీవిస్తాడు. కనుక యేసు యొక్క 3వ ఈడుపు పరిచయం ఏమిటంటే నన్ను మీరు తినాలా. ఎందుకంటే ఆయనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము. ఆయనే పరలోకంలో ఉన్నటువంటి మన్నా పాత్ర. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఆయనను తినాలి. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. చూడండి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టిమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆదియందు ఏ వాక్యమైతే ఉన్నదో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనంలో ఏమంటున్నాడంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్యన నివసించెను. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసు వాక్యమై ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే
పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్, హల్లెలూయా. మీ పితరులు మన్నా తిని చనిపోయినట్లు కాదు. ఇది ఈ జీవాహారము తినువాడు నిరంతరము ఎల్లప్పుడూ కూడా జీవించును. తర్వాత చదవండి, అది యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము, చూడండి ఇక్కడ ఆపను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు ఎవడు? ఆయన ఏమంటున్నాడంటే, నా యందు తాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉందము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, ఈ జీవాహారమును తినువాడు నేను వాని యందును, వాడు నా యందును నిలిచి ఉందము. ఇదే మాట ప్రకటన గ్రంథము చూడండి 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. తర్వాత చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో తలుపు యొద్ద నేను నిలుచుండి తలుపును తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదము. ఇది ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ జీవాహారమును తిన్నప్పుడు నేను అతని యందు నేను జీవిస్తాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటున్నారండి ఇక్కడ చూడండి, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దను, అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఆమేన్, హల్లెలూయా. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఆమేన్, హల్లెలూయా. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ఇక్కడ 60వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటకు ఎక్కిపోవుట మీరు చూచిన ఎడల
ఏమందురు? ఏమవుదురు? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమే. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారు. వారితో చెప్పాను, విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క 3వ ఈడుపు పరిచర్య ఏమిటంటే ప్రియులారా, వాక్యమును బయలుపరచడము. వాక్యము బయలుపరచడం అంటే నేనే క్రీస్తును అని చెప్పడం. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన సమరయ స్త్రీతో చెప్పేశాడు. అంటే సమరయ స్త్రీ ఆయన చెప్పలేదు కానీ ఆమె గ్రహించింది ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య అని. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పింది ఆ స్త్రీ? అయ్యా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు సమస్తమును కూడా మాకు తెలియజేస్తాడని నేను విన్నాను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. అది వాక్యము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది 3వ ఈడ్పు. యేసు యొక్క 3వ ఈడ్పు ఏంటంటే తాను ఎవరో తనను తాను బయలుపరచుకోవటమే 3వ ఈడ్పు యొక్క పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. చూడు, పేతురు అంటున్నాడు, ఓ నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని పేతురు యేసు క్రీస్తుతో అన్నప్పుడు యేసు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రియే ఇది నీకు బయలుపరచెను. అది 3వ ఈడ్పు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది ఎవరితోనూ చెప్పవద్దని ఆయన ఖండితముగా ఆజ్ఞాపించెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే యేసు బ్రతికున్నప్పుడు ఆయన 3వ ఈడ్పు పరిచర్య జరిగింది. ఆ పరిచర్య ఏమిటంటే తానే క్రీస్తు, తానే దేవుడు, ఆయనే మనిషి కుమారుడు, ఆయనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. కనుక ఇది గ్రహించినటువంటి ఆ మనుషులతో ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ సంగతి మీరు ఇప్పుడే ఎవరితోనూ చెప్పవద్దని ఆయన ఏం చేసినాడంటే ఖండితముగా ఆజ్ఞాపించాడు. అది ప్రియులారా 3వ ఈడ్పు పరిచర్య. ఆమేన్. హల్లెలూయా. తాను క్రీస్తుని బయలుపరచుకోవడమే 3వ ఈడ్పు. తాను జీవాహారమనై ఉన్నానని చెప్పుకోవడమే 3వ ఈడ్పు. ఆ మాట విని అనేకులు ఆయన శిష్యులలో ఏం చేశారంట? అభ్యంతరపడ్డారంట. ఆమేన్. హల్లెలూయా. మరి క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఆ 3వ ఈడ్పు గురించి నేను గాని బోధిస్తే, ఆ 7 ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిస్తే, ఇక్కడున్నటువంటి నా 10,000 మంది సహోదరులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది బ్రహ్మ యొక్క 3వ ఈడ్పు పరిచర్య. అది ఇక్కడ యేసు యొక్క 3వ పరిచర్య ఏంటంటే తాను క్రీస్తుని, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును. ఆమేన్. హల్లెలూయా. నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. నేనే దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. కనుక నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడో అది దేవుడు అన్న మాట. ఆమేన్. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలరో, నా మీద ఎవరు నేర స్థాపన చేయగలరు, నేరము మోపగలరు. 3వ ఈడ్పది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులో 3వ ఈడ్పు ఏంటంటే తాను క్రీస్తు అయి ఉన్నాడు, తాను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమై ఉన్నాడు, ఆయనే దేవుని కుమారుడుగా ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ ఈడ్పు శిష్యులకు వాళ్ళు గ్రహించినప్పుడు ఆ శిష్యులతో మీరు ఎవరితోనూ ఇప్పుడు దీన్ని చెప్పద్దని ఖండితముగా ఆయన ఏం చేసినాడంటే ఆజ్ఞాపించాడు. అది 3వ ఈడ్పు పరిచయం. హృదయ రహస్యాలు ఆయన బహిరంగంగానే చేశాడు. ఆమేన్. హల్లెలూయా.
స్వస్థతలు ఆయన బహిరంగానే చేశాడు. కానీ ఈ క్రీస్తు అనేటువంటి ఈ యొక్క మూడవ ఈడుపు ఏదైతే ఉన్నదో అది రహస్యంగా జరుగుతూ ఉంది. అక్కడ 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? మనిషి కుమారుడు ఎవడని ఈ జనులు చెప్పుకుని వచ్చున్నారు. అప్పుడు శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ యాకోబు బావి దగ్గర ఆ సమరీ స్త్రీ తప్ప ఇంకెవరు లేరు. గమనించండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ నా శరీరమును నా రక్తమును తిని తాగువాడు ఎవడో వాడే నిత్య జీవమునకు వారసులని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా శిష్యులే ఉన్నారు. ఇంకెవరు లేరు, బయట వాళ్ళు లేరు. కనుక మూడవ ఈడుపు అనేది ఒక రహస్యము. అది కేవలము పెండ్లి కుమార్తెకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది కేవలము పెండ్లి కుమార్తెకు మాత్రమే. కనుక శిష్యులకు మూడవ ఈడుపు ఏంటో తెలిసింది, అర్థమైపోయింది. ఆయనే సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్తా ఉన్నాడు. ఓ సమరీ స్త్రీ అంటుంది, ఇదిగో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మూడవ ఈడుపది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులో 3 ఈడుపుల పరిచర్య ఉన్నది. యేసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన తరువాత ఆయన 3వ ఈడుపు గురించి శిష్యుల ద్వారా అది ప్రకటించబడింది. ఆమేన్, హల్లెలూయా. మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశస్థులందరూ కూడా రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పాను. ఇప్పుడు 7వ ముద్ర నిప్పేస్తున్నాడు పేతురు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. యేసు యొక్క 3వ ఈడ్పు గురించి బోధిస్తున్నాడు ఎవరు? పేతురు. ఓ యెరూషలేము సంఘమా, ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో మీరు సిలువ వేసిన ఆ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలులందరూ కూడా రూఢిగా తెలుసుకునే వాళ్ళని బోధించాడు పేతురు. ఆ రోజు యేసు యొక్క 3వ ఈడుపు గురించి బోధించాడు ఆయన. యేసు యొక్క ఆ యొక్క 3వ ఈడుపులో ఆయన ఏమై ఉన్నాడో, ఆ యేసు ఎవరో, ఆ యేసు ఏమై ఉన్నాడో ప్రియులారా ఇశ్రాయేలుకు ధైర్యముగా లేచి నిలబడి పేతురు బోధించాడు. మీరు సిలువ వేసిన ఆ యొక్క యేసే, ఆ యేసును దేవుడు ఓ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది 7వ ముద్ర. యేసులో జరిగిన 7వ ముద్ర ఇది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 3వ ఈడుపది యేసులో జరిగిన 3వ ఈడుపు. ఇప్పుడు మనం యేసుని గురించే ధ్యానిస్తున్నాం ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసులో 3 ఈడుపుల పరిచర్య జరిగింది. అవునా కదా? మొదటి ఈడుపు ఏంటి? సువార్త ప్రకటించడము, స్వస్థతలు చేయటము, రోగులు స్వస్థపరచడము, చచ్చిపోయిన వాళ్ళని లేపటము, కుంటోళ్ళకి కాళ్ళు, గుడ్డోళ్ళకి చూపు, కుష్ఠరోగుల్ని, సకల రోగులను బాగు చేయటం. అది మొదటి ఈడుపు పరిచర్య. అద్భుతములు స్వస్థతలు చేయటం మొదటి ఈడుపు పరిచర్య. 2వ ఈడుపు పరిచర్య ఏమిటి యేసులో అనంటే ప్రియులారా హృదయ రహస్యాలు చేయటం. పేతురు యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచాడు. నతానీయుల యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచాడు. సమరయ యొక్క స్త్రీ యొక్క హృదయ రహస్యాలు ఆయన బయలుపరిచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యేసులో 3వ ఈడ్పు పరిచర్య ఏమిటి అనంటే తానే క్రీస్తును. ఆమేన్, హల్లెలూయా. పేతురు అంటున్నాడు, ఇదిగో మీరు సిలువ వేసిన
ఆ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఆయన ఏమై ఉన్నాడో ఆ యొక్క మూడవ ఈడ్పు పరిచర్య దేవుడు పేతురు ద్వారా ఇశ్రాయేలులకు రూఢిగా ఏం చేస్తున్నాడంటే ధైర్యంగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆమేన్ హల్లెలూయా. సంఘములకు బోధిస్తున్నాడు. పేతురే కాదు, శిష్యులందరూ కూడా బోధించారు. ఆమేన్ హల్లెలూయా. యేసే క్రీస్తు అయి ఉన్నాడని పౌలు బోధిస్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ దమస్కు మార్గంలో ఆయనకు దమస్కు మార్గంలో పౌలు వెళ్తా ఉన్నాడు క్రైస్తవులను హింస పెట్టడానికి. ఆమేన్ హల్లెలూయా. చూడండి, క్రైస్తవులను పట్టి కొట్టి చెరసాల్లో బంధించడానికి ఆ దమస్కులకు వెళ్తా ఉన్నాడు పౌలు. వెళుతున్నప్పుడు అగ్నిస్తంభం ఆయన కలుసుకుంది, మేఘస్తంభం ఆయన్ని దర్శించింది. బొక్క పొరల పడిపోయాడు కిందకి, ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఆ 7వ ముద్ర ఆయన బయలుపరచబడతా ఉంది. ఆయన అంటున్నాడు, నీవు ఎవడివి? ఆమేన్ హల్లెలూయా. ఏమన్నాడు? సౌలు ఏమన్నాడు? నీవు ఎవరువు? ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. 7వ ముద్ర ఆయన తెరవబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 7వ ముద్ర ఆయన బయలుపరచబడింది. యేసు ఎవరో ఆ యొక్క ప్రియులారా గమనించండి, పౌలుకు ఆ యొక్క దర్శనం ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడింది. సంఘానికేమో పేతురు, అన్యజనులకేమో పౌలు. ప్రియులారా, వీరిద్దరూ కూడా యేసు ఏమై ఉన్నాడో ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు ప్రియులారా, ఆ 3వ ఈడ్పును బయలుపరిచింది పేతురు, ఆ యొక్క పౌలు. వీళ్ళు బయలుపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క 3 మడతలు, ఆ యొక్క 3వ ఈడ్పు పరిచర్య ఏమిటి అని అంటే, తాను క్రీస్తునై ఉన్నాడు, తానే జీవాహారం అయి ఉన్నాడు అని చెప్పుకోవడమే. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది కఠినమైన మాట, దీనిని ఎవరు వినగలరు? ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యేసులో ఉన్నటువంటి ఆ 3 ఈడ్పుల పరిచర్య ఏదైతే ఉన్నదో, ఆ 3 ఈడ్పుల పరిచర్య ఏదైతే ఉన్నదో అది యేసు క్రీస్తులో సంపూర్ణంగా జరిగింది. మొదటి ఈడ్పు ఏంటి? అద్భుతములు, స్వస్థతలు, సువార్తను ప్రకటించడం. 2వ ఈడ్పు ఏంటి? హృదయ రహస్యాలు బయలుపరచడం. 3వ ఈడ్పు ఏంటి? వాక్యమును బయలుపరచడం. నేనే క్రీస్తునని బయలుపరచడం, నేనే జీవాహారం, నేనే దేవుని అని చెప్పుకోవడం. మరి ఈ పరిచయం అంతా బ్రహ్మంగారిలో జరిగిందే లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి జరిగినప్పుడు మరి ఆయన ఏమైనాడు? ఆయన ఏమైనాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విలియం మ్యారన్ బ్రహ్నాం గారి గురించి మనం మరలా ధ్యానం చేద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇది యేసును గురించినటువంటి 3 ఈడ్పుల పరిచర్య. యేసు స్వస్థతలు చేశాడు, అద్భుతములు చేశాడు, హృదయ రహస్యాలు చేశాడు, స్వార్థను ప్రకటించాడు. అది మొదటి ఈడ్పు పరిచర్య. యేసు హృదయ రహస్యాలు చేశాడు, అది 2వ ఈడ్పు పరిచర్య. యేసు అంటున్నాడు, నేనే జీవాహారమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా శరీరమును నా రక్తమును తిని తాగుబడే నిత్య జీవమునకు వారసుడు. ఇది వాక్యమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము ఈ రోజున మనం సంపూర్ణంగా గ్రహించినందుకు, దేవుడు మనకు అటు కృపనిచ్చినందుకు మనం ఎంతో కూడా ధన్యులమైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాను నేను, దేవుడు వివాహం అయితే ఆయన దేవుడు కాదు. వివాహం కాకపోతేనే దేవుడని అది ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆ మాట కనబడదు. ఆమేన్ హల్లెలూయా. కనుక దాన్ని మరలా మనం ఎక్కడ చూడాలంటే క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాల్లో చూడాలి. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు కదా, ఆయన వర్తమానాల్లో కూడా ఎక్కడ కూడా ఆ పదాన్ని ఆయన ఉపయోగించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము చేసుకున్న దేవుడే, వివాహము కాకపోయినా దేవుడు.
దేవుని దేవుడుగా చూడాలి. ఎలా చూడాలంటే తన గుణ లక్షణముల ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఎలా చూడాలి దేవుణ్ణి? దేవుడు తన యొక్క గుణ లక్షణముల ద్వారా మాత్రమే మనం ఆయన్ను చూడాలి. యేసును మనం ఆ విధంగానే గుర్తించాం. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను మనము ఆ విధంగానే గుర్తించాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యము ముందు ఏ మనుషుడు కూడా నిలబడలేడు, ఏ సంఘ శాఖ కూడా నిలబడలేడు, ఓ ఏ డినామినేషన్ కూడా ప్రియులారా మన ముందు నిలబడలేడు. కనుక ఆ విధంగా మనం సంపూర్ణంగా వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజంగా నా తండ్రి, ఆ యేసులో జరిగినటువంటి ఆనాడు ఆ మొదటి రాకడలో వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క నాయన 3 ఈడుపుల పరిచయను ప్రభువా మీరు మాకు బయలుపరిచారు నా తండ్రి. సంపూర్ణంగా నీ వాక్యాన్ని గ్రహించగలిగే ఆ శక్తిని, సామర్థ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇది మా నీతిని బట్టో, మా భక్తిని బట్టో, మా విశ్వాసం బట్టో జరిగిన కార్యం కాదు నా తండ్రి. మేమేదో గొప్పవాళ్ళం కాదు నాయన. మేమేదో నీతిమంతులం కాదు, మేమేదో పరిశుద్ధులం కాదు. కానీ ప్రభువా నాయన, ఈ దినమున నా ప్రభువా ఇంత వాక్యము నాయన మేము గ్రహించగలుగుతున్నామంటే అది కేవలం నాయన నీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే నా తండ్రి. నీ యొక్క కృప ద్వారా మాత్రమే నాయన, నీ కనికరము ద్వారా నాయన. జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ ఆలోచనలో ప్రభువా మమ్మల్ని ఉంచిన ప్రభువా ఈ చివరి దినాల్లో ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి ప్రభువా సంపూర్ణమైన నీ వాక్యం యొక్క బయలుపాటును మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా ఆ బయలుపాటులో నడవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్నా నాయన. నీ కుమారుడు ప్రభువా విక్టర్ పాల్ను ఆయన భార్యను వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆధ్యాత్మికంగా నీ బిడ్డలను ఇంకా బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. వాళ్ళ పెద్ద కుమార్తెనైన శాబాను ప్రభువా మీరు దర్శించండి ప్రభువా. ప్రభువా చంటి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ బిడ్డలో ఉన్న సకల శరీర బలహీనతలో, రోగములో జీవము కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామను గద్దించి లేపరుస్తాను తండ్రి. మీరు ముట్టండి ప్రభువా, తాకని స్వస్థపరచండి నాయన. ఆనాడు ప్రభువా ఎలీషా ద్వారా నా తండ్రి ఒక సామాన్యమైన పరిచయను నువ్వు జరిగించిన దేవుడు నాయన. ఎలీషా ప్రభువా ఆ కర్మేలు పర్వతం మీద ఉండి నా తండ్రి ఆ చనిపోయిన బిడ్డ దగ్గరికి నా తండ్రి గెహాజీని పంపించి ఈ కర్రను ఆ బిడ్డ మీద పెట్టమని చెప్పాడు ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా మేము ఇక్కడ నుండి నాయన చండి బిడ్డ సేవ గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డను మీరే ముట్టి తాకి స్వస్థపరచని ప్రభువా. ఇది ఒక సామాన్యమైనటువంటి పరిచయం అన్నది ప్రభువా. ప్రభువా నీ కార్యం జరిగించండి ప్రభువా. అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న
ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.